జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం రేషన్ డీలర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు మండిపడ్డారు. బుధవారం బాన్స్వాడ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ రమేష్ రాథోడ్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలో అభ్యర్థులకు సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. అర్హత పరీక్షలు నిర్వహించిన అధికారులు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉండగా కావాలనే ఇంటర్వ్యూల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బీజేవైఎం కామారెడ్డి జిల్లా సెక్రటరీ షెట్టిపల్లి విష్ణు, జుక్కల్ నియోజకవర్గం కన్వీనర్ మాటూరి నవీన్ రెడ్డి, బాన్స్వాడ జుక్కల్ నియోజకవర్గం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బాన్స్వాడ డివిజన్ జుక్కల్ కాన్స్టిట్యూన్సీ అండ్ బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ రేషన్ డీలర్ల యొక్క ఎగ్జామ్లు మనం పెట్టడం జరిగినది. దాంట్లో మెరిట్ వచ్చిన విద్యార్థులే కాకుండా మెరిట్ రాని విద్యార్థులకు కూడా ఈరోజు ఆర్డీఓ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగినది. అయ్యా ఆర్డీఓ గారు 10th బేసిక్ మీద వచ్చిన వాళ్ళకి మీరు జీకే బుక్ ముంగట పెట్టుకొని నల్గొండలలో ఎన్ని మండలాలు ఉన్నాయి, బోధనలో ఎన్ని గుడులు ఉన్నాయి, బాన్స్వాడలో ఎన్ని ఎన్విరాన్మెంట్లు ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం సరైన పద్ధతి కాదు. ఏదైతే ఉందో ఆహార ఉత్పత్తికి సంబంధించింది లేదా రేషన్ డీలర్లకు సంబంధించింది ఆ యొక్క తూకం ఎంత వేయాలా, ఆ కార్డుకు ఒక వ్యక్తికి ఎంత రేషన్ ఇవ్వాలా, ఇలాంటి క్వశ్చన్లు అడగాల. కానీ మీరేం చేస్తారు, జీకే బుక్ ముంగడ పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఒక వ్యక్తికి 3 క్వశ్చన్లు అడుగుతారు, ఒక వ్యక్తి 2 క్వశ్చన్లు అడుగుతారు, ఒక వ్యక్తికి ఏమో 8 క్వశ్చన్లు అడుగుతారు. అంటే మాకు అర్థమైంది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ చెప్పారు, మీకు ఈ పలానా వ్యక్తి వస్తే 2 క్వశ్చన్లు అడగండి, ఈ పలానా వ్యక్తి వస్తే 8 క్వశ్చన్లు అడగండి అని చెప్పారు. మీరు 20 మార్కులు వేయాలి, 2 క్వశ్చన్లు అడిగిన వారికి 1 మార్కు 10 మార్కులు ఇస్తారా? ఒక్క క్వశ్చన్కి 10 మార్కులు ఇస్తారా? మరి 8 క్వశ్చన్లు అడిగిన వారికి ఎన్ని ఇస్తారు? అసలు మాకేం అర్థమైతే లేదు. అదే ముందే విద్యార్థులకు ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో కూడా పనిచేసుకునే వాళ్ళు కూడా ఏదో బతుకు తెరువు కోసం నిరుద్యోగంతో ఉన్నాం కానీ ఉద్యోగం వస్తుందేమో, చిన్నగా ఏదైనా బతుకుతామేమో కమిషన్ మీద అని చెప్పి ఈరోజు చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చిర్రు. అది వాళ్ళకు ముందే చెప్పేసి ఉంటే మాకు స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇచ్చేస్తామని ముందే చెప్పుంటే వాళ్ళు ఇంటర్వ్యూకి రాకుండా ఇంత ఖర్చు పెట్టుకోకుండా కదా. మీరేం చేస్తున్నారు ఈరోజు ఇంటర్వ్యూలో పక్షపాతం చూపిస్తారు. మీ దగ్గర ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పంపించారో వాళ్ళకు ఒక రకంగా అడగడం, వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయడం, వీళ్ళకి తక్కువ మార్కులు వేయడం, రేపు లిస్టు పెడదామని చెప్పడం, ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికైతే మెరిట్ వచ్చిందో ఎగ్జామ్ రాసి మెరిట్లో ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళ ఇంటర్వ్యూలు చేసిరు, వాళ్ళు ఎన్ని క్వశ్చన్ చెప్పారు వాళ్ళకే రావాలి. కానీ ఎమ్మెల్యే చెప్పిండు, ఎంపీ చెప్పిండు, ఆడు 4వ స్థానంలో ఉన్నాడు, 5వ స్థానంలో ఉన్నాడు, వాడికి మాత్రం రేషన్ షాపును కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున జుక్కల్ కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఖబర్దార్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.